వాడకం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వరూ వాడలేరు అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది చూడురి. ఏపీ సర్కారోళ్ళు కూడా డ్రోన్లను మాకంటే ఇంకొవ్వరు వాడలేరు అన్నట్టే చూపెడుతున్నారు. వరదలు వచ్చినా గంజాయి పంటల జాడ కనిపెడుతందుకైనా ప్యాకాట రాయిళ్ళు రౌడీ షీటర్ల పని పడుతందుకైనా మారుమూల పల్లెటూర్లల్లా పేషెంట్లకు మందులు పంపిణీ చేయాలన్నా ఇట్లా అన్నింటికి అద్భుతంగా వాడేస్తున్నారు డ్రోన్లను. ఆడికే ఆపలేదుల్లా, ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళ ముక్కు విండేందుకు కూడా గిట్ల వాడుతున్నారు. డ్రోన్లను గాల్లకి ఎగిరేసుడు, ఏడేడ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారో కనిపెట్టుడు, వెంటనే ఆడికి పోలీసు వాళ్ళను ట్రాఫిక్ బండిని పంపి బండ్లను పట్టుకొచ్చుడు. ట్రిపుల్ రైడింగ్లు, మైనర్ డ్రైవింగ్లు, నో పార్కింగ్లు, రాంగ్ రూట్ డ్రైవింగ్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్లు, రోడ్ల మీద తిరిగే బండ్లు ఎసొంటి రూల్స్ తప్పినా సరే వెంటనే నెంబర్లు చూసి చలన్లు కొట్టి పంపి దగ్గర ఉండే బండ్లను గుంజుకొచ్చి పెట్టిరు. ఇక చూడు ఎన్ని బండ్లు మొత్తం. ఇక దొరకకుండా తప్పించుకొని పోయిన వాళ్ళందరికీ ఫోన్ నెంబర్లు కొట్టి పిలిపించి అందరికి చాలాను రాసి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు కాకినాడ పోలీసు వాళ్ళు నిన్న. ఆటోల మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అప్పుడు గంటలో 100 మంది వచ్చారు. ఇప్పుడు కూడా ఒక్క పూట ఎన్ఫోర్స్మెంట్ లో మీరు ఇట్లా హండ్రెడ్స్ లో వైలేషన్ చేయటం ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇందులో మైనర్ డ్రైవింగ్ ఎవరున్నారు పేరెంట్స్ ని పిలిపించండి. ఇంకొకసారి వెహికల్ ఎక్కి కనిపిస్తే ఇద్దరు ఎవరో బండి సీజ్ చేస్తాం. మామూలుగా అయితే రోడ్ల మీద చెకింగ్లు చేస్తుంటే అంత దూరంకెళ్ళి చూసి అరే ఈ పోలీసు వాళ్ళు ఉన్నారా చెకింగ్ పెట్టింది ఇక్కడ పాయింట్ అని చెప్పి అటుకెళ్ళట్టే బండి తిప్పుకొని పోతుంటారు. ఇక ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉందన్న సంగతి సెకండ్ల మీదనే వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పోతుంటాయి. ఇక అట్లయితే రూల్స్ తప్పేటోళ్ళు తప్పించుకుంటున్నారు కదా. అదే మొగుల మీదకి వెళ్ళి తిరిగే డ్రోన్లను కనిపెట్టి తప్పించుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ రూట్లో రూల్స్ బ్రేకర్లా పని పడుతున్నారు కాకినాడ పోలీసు వాళ్ళు. కానీ డ్రోన్ల వాడకంలో ఏపీ సర్కార్ తర్వాతనే ఎవరైనా కదా. నువ్వే రూల్స్ వైలేట్ చేసావు. సెల్ ఫోన్ నువ్వు ట్రిపుల్ రైడింగ్ నువ్వు చేయొచ్చా?